మనం చూసాం మొన్నటి వరకు అల్లు అర్జున్ ఎపిసోడ్ మొత్తం. సో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారో ఆ తర్వాతనే వాళ్ళకి జ్ఞానోదయం అవ్వడం, అల్లు అర్జున్ గారు స్పందించడం, ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు స్పందించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ బాబు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో రేవతి కొడుకు అక్కడికి వెళ్ళి పరామర్శించడం. సో మరి ఎంత జరిగినా కూడా పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేం కాబట్టి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంపై చాలా సీరియస్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన అది నిజంగా సంచలనం అనే చెప్పొచ్చు సార్. బాధితుల పక్షాన ఆయన నిలబడ్డట్టే కనిపిస్తోంది. సో ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా. సో ఆయన ప్రకటన గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో చూస్తే ఇక్కడ ఈ పుష్ప 2కి సంబంధించినంత వరకు అల్లు అర్జున్ తప్పు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, మోహన్ బాబు ఇష్యూ. మోహన్ బాబు ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబంలో జరిగిన ఆ ఘర్షణ అంతా కూడా అది పబ్లిక్లోకి రావటం, ఆ బౌన్సర్లను పెట్టడం, ఇది కూడా ఒక రకమైన అంటే మొత్తం పెద్ద డిస్కషన్కి దారితీసింది. ఇక్కడైతే అల్లు అర్జున్ విషయంలో అయితే ఒక ప్రాణం పోయింది, ఇంకో పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు. మోహన్ బాబుకి సంబంధించినంత వరకు ఏంటంటే ఒక జర్నలిస్టు అసలు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు. అంటే అతని తల భాగానికి దెబ్బ తగిలింది, కన్ను పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు ఆ సినిమా పరిశ్రమకి సంబంధించి, లేదు షోలు పెంచుకోవటం, టికెట్ల రేట్లు పెంచుకోవటం, ఇవి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అయితే, ఇప్పుడు ఈ ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది ఇది ప్రధానమైన సామాజిక అంశం. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఆయన తాపత్రయపడ్డాడు, ఆ తాపత్రయంలో ఒక ప్రాణం పోయింది. మోహన్ బాబు ఉన్నాడు, మోహన్ బాబు వాళ్ళ ఆస్తులు వాటికి సంబంధించిన దీంట్లో గొడవలు, ఏం గొడవలు మనకి ఈ గొడవల గురించి వాటి గురించి మనకు అవసరం లేదు. కాకపోతే ఒక జర్నలిస్టు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి మోహన్ బాబు సారీ చెప్పాడు కదండి అనొచ్చు. అందరు చాలామంది అదే అంటారు. మోహన్ బాబు అంతటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు కదండి, ఇంకా విషయం ఏముందండి? విషయం సారీ చెప్పటమా చెప్పకపోవటం అనేది కాదు. విషయం ఏంటి అంటే ఆ జర్నలిస్ట్ మీద అటాక్ చేయటం. అల్లు అర్జున్ 25 లక్షలు పరిహారం అనౌన్స్ చేశాడు కదండి, సారీ చెప్పాడు కదండి, వాళ్ళ నాన్న వెళ్ళి అబ్బాయిని పరామర్శించాడు కదండి, ఇంకా సమస్య ఏముందండి? సమస్య అది కాదు, సమస్య ముందు జరిగిన ఇన్సిడెంటు సమస్య. అది దాని మీద ప్రభుత్వం ఈ విధంగా అంటే రేవంత్ రెడ్డి షోలని ఇవన్నీ చేయటం అనేది అది ఒక రకంగా చూస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ది ఎంత తప్పు ఉందో, ఇప్పుడు షోలు నేను టికెట్ల రేట్లు పెంచను, నేను షోలు ఎక్కువ చేయను అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అల్లు అర్జున్ చేసింది తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని పరామర్శించకపోవటం అల్లు అర్జున్ కుటుంబం ఫ్యామిలీ మొత్తం చేసింది తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రేవతి అనే ఒక మహిళ చనిపోవటానికి ప్రధాన కారణం అల్లు అర్జునే, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ని పెట్టుకొని, ఈ ఇన్సిడెంట్ని చూపించి నేను టికెట్లు రేట్లు పెంచను, నేను బెనిఫిట్ షోలు ఇవ్వను అంటే టికెట్ రేట్లు పెంచటం అనేది కరెక్ట్ కాదు. అది మామూలుగా అది చాలామంది సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు. కానీ ఈ బెనిఫిట్ షోలు ఎక్కువ షోలు ఇవ్వటం అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అందుకని రేవంత్ రెడ్డి కూడా నేను టికెట్ రేట్లు పెంచను అంటం వరకు ఓకే, కానీ ఈ బెనిఫిట్ షోలు పెంచను అంటాం కరెక్టు. టికెట్ రేట్లు పెంచితే అది పెద్ద ఇదేమి కాదు, ఎఫెక్ట్ పడదు. కొన్నవాడు శక్తి ఉన్నవాడు కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. బెనిఫిట్ షోలను మాత్రం కంట్రోల్ చేయాలి. ఇంత విచ్చలవిడిగా పుష్పకి ఇచ్చినట్టు 5 షోలు వేసుకో 6 షోలు వేసుకో అని పర్మిషన్ ఇవ్వటం మాత్రం కరెక్ట్ కాదు. అందుకని రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఆయన అనౌన్స్ చేశాడు కాబట్టి ఇంకా తెలంగాణలో అయితే మాత్రం ఈ అల్లు అర్జున్ చేసిన పనితోటి తెలంగాణలో ఇంకా
మొత్తం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండదు. ఎక్కువ షోలు వేసుకునే అవకాశం కూడా సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆ మేరకు సినీ పరిశ్రమకి నష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.